నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. మీరు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ కలహాల వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అలాంటి సమస్యలకు ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా చక్కటి పరిష్కారాలు అందజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు, చిన్నపిల్లలకు పేరు పెట్టడంలో స్పెషలిస్ట్ రెహమాన్ గారు. వారిని అడిగి న్యూమరాలజీకి సంబంధించి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా రెహమాన్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి వారితో మాట్లాడచ్చు. నమస్తే రెహమాన్ గారు. నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ ఆన్సర్. రెహమాన్ గారు, జనరల్గా మీరు ఎటువంటి శాస్త్రాలను చూస్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఈ మధ్యలో యూట్యూబ్లో అందరూ వాళ్ళ జాతకం ఇలా, వాళ్ళ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి అలా ఉంటుంది, వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. మన లైఫ్ మొత్తం జాతక చక్రం ప్రకారం 80 to 90% నడిచిద్దమ్మా. మిగిలిన 10 to 20% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని పనులు కూడా జరుగుతున్నాయి కదా, అదే భగవంతుడి చేతుల్లో ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టుగా న్యూమరాలజీ ప్రకారం ఏదో అయిపోయిద్ది, ఇయర్ నెంబర్ 4 వచ్చింది, వాళ్ళు గెలిచిపోతారు, ఇయర్ నెంబర్ 5 వచ్చింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిద్ది, ఏమీ జరగదు. ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఆస్ట్రాలజీ ఈజ్ ద ఎక్సలెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు సార్ పెళ్ళి ఎప్పుడు అయిద్దంటే ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఫలానా డేట్లో పెళ్ళి అవుతుంది అని చెప్పేయచ్చు, ఫలానా మంత్లో అయిద్దని. న్యూమరాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఓన్లీ పేరులో నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేసుకోవడానికి, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పుకోవడానికి ఇలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ న్యూమరాలజిస్ట్ వలన ఉపయోగం లేదు మనకి, ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ వలన కూడా అంత గొప్ప ఉపయోగం ఉండదండి. ఆస్ట్రో న్యూమరాలజీ చూడటం వలన ఆస్ట్రాలజీ ప్రకారం అసలు వీళ్ళ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళు ఏ నక్షత్రం, ఏ రాశి, అసలు వీళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉందా, అంతా జాతక చక్రం ప్రకారం చూసుకొని న్యూమరాలజీలో పేరులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటిని కవర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో చాలామంది మళ్ళీ ఆ ఎలక్షన్లో ఏదేదో చెప్పేశారు, ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక విధంగా పాపులర్ అవ్వాలని మళ్ళీ ఇంకేదో ఒక టాపిక్ తీసుకొని అలా పొలిటికల్ లీడర్స్ మీద అలా ఎందుకమ్మా లైవ్లో ప్రజలు ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే, అంటే వాళ్ళు ఫలానా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్నారండి అంటే మీకు ఇలా ఉంటుంది అనేటువంటిది చెప్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి తెలిసిపోయింది కదా వాళ్ళకి ఎలా ఉందో లైఫ్. ఓహో ఈయన బాగా చెప్తున్నాడు, ఈయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది అంటే న్యూమరాలజీ అనే సబ్జెక్టు లేదా ఆస్ట్రాలజీ అనే సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకుంటారు, సరిపోతుంది. నేను గత 10 ఏళ్ళ నుంచి లైవ్లోనే ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యూట్యూబ్ అంటే ఎడిటింగ్ అమ్మ, లైవ్ ఈజ్ డిఫరెన్స్, యూట్యూబ్ ఈజ్ ద తేడా. యూట్యూబ్ లైవ్ అంటే డైరెక్ట్గా వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాము, ఏది ఉంటే అదే వస్తుంది. ఇది వీళ్ళందరూ ఇప్పుడు ఇది ఇలా లైవ్కి రారనమాట, యూట్యూబ్ అని చెప్పి అంత ఎడిటింగ్ అనమాట, ఏదేదో మాట్లాడేస్తారు. వాటన్నిటిని అలా 10 మంది మాట్లాడిని తీసుకొని నువ్వు కూడా న్యూమరాలజిస్ట్ అయిపోవచ్చమ్మా. ఏం లేదు, 10 మంది ఏం మాట్లాడారు చూసి, ఏ రాసులు ఏంటి అనేది చూసి అవి చదవటమే అనమాట. అలా ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర వలన ఉపయోగం ఉండదండి. వాక్శుద్ధి కూడా ఉండాలమ్మా, మనం చేసే పనిలో ఒక వాక్శుద్ధి కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చూస్తాను, అలానే న్యూమరాలజీ చూస్తాను, అలానే పామిస్ట్రీ చూస్తాను, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. వీటన్నిటికన్నా కూడా మెయిన్ మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. అందరు లైఫ్ చూడు, మ్యారేజ్ అయిన కాడి నుంచే లైఫ్లో చేంజెస్ వస్తాయి. అవి ఎలా ఉండాలి ఏంటి, ఆ మ్యారేజ్ డేట్లు ఎలాంటి డేట్లో చేసుకోవాలి ఏంటి, ఇలాంటివన్నీ కూడా చూసి చెప్పుకుంటే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే రెహమాన్ గారు, చాలా మంది చూస్తే ఈ మధ్య మీరన్నట్టు వివాహ సమస్యలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివాహ సమస్యలతో ఇబ్బందులు పడే వారికి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఇక్కడ అసలు వివాహ సమస్యల్లో ఇబ్బంది పడతామంటే లేట్ మ్యారేజ్. ఇప్పుడు మనం సంబంధాలు చూస్తుంటే కుదరటం లేదు. ఏమంటే 5-6 సంబంధాలు చూసామండి, కుదరలేదు. ఎందుకు కుదరలేదు అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అసలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అసలు వీళ్ళకి పెళ్లి సమయం వచ్చిందా లేదా చూడాలి. పెళ్లి సమయాన్ని గురువు ఆస్ట్రాలజీ చార్ట్లో గురువు మార్షన్ చూస్తే అబ్బాయిలకి వివాహం చేస్తాడు, అలానే గురువు వీనస్ని చూస్తే అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తాడు. అలా చూస్తున్నాడా లేదా, ఇప్పుడు మంచి టైమా కాదా చూసి ఆలోచించి అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తే వెంటనే కుదురుతాయి, లేకపోతే కుదరవు ఎన్ని చూసినా కానీ.
ఆ టైం రాగానే ఆటోమేటిక్ కుదిరిపోయింది. చూడండి, మేము 10 సంబంధాలు చూసామండి, కుదరలేదు, ఇది అనుకోకుండా వెళ్ళాను చూసాం అయిపోయిందంటే. కొన్ని సందర్భాల్లో కొన్ని సంబంధాలు మొదటి సంబంధమే కుదిరిపోతుంది, అంటే వాళ్ళు టైంలో ఉన్నారనమాట. అంటే అది మ్యారేజ్ టైం బాగా ఉంది ఇప్పుడు. అలా ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ముందు అసలు మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఇప్పుడు పెళ్ళికి మంచి టైమా కాదా తెలుసుకొని అప్పుడు పెళ్లి సంబంధాలు చూడండి. లేదు అయ్యా రేపు మే తర్వాత చూడండి, లేదా నవంబర్ తర్వాత చూడండి అని చెప్తాడు ఆయన. ఫలానా డే మంత్ చెప్తే అక్కడి నుంచి ప్లాన్ చేస్తే త్వరగా వివాహం కుదరడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ వివాహాలు అవ్వడానికి కొంతమందికి రకరకాల సమస్యలు ఉంటాయండి, అంటే దోషాలు ఉంటాయి. ఆ దోషాలు కూడా చిన్న రెమెడీస్ తోటి క్లియర్ చేసుకునేటువంటి దోషాలు. ఇప్పుడు రాహుకేతు దోషం అని అలా. ఇప్పుడు మూన్ కేతువుతో కలిస్తే, అంటే కేతువు చంద్రుడు కలిస్తేనమ్మా పిల్లలు ఆలస్యంగా పుడతారు. పిల్లలు ఆలస్యంగా పుట్టాలంటే ఏమవ్వాలి? మ్యారేజ్ లేట్ అవ్వాలి కదా. మ్యారేజ్ లేట్ అయితేనేక పిల్లలు ఆలస్యంగా పుట్టేది. ఇలా కూడా సమస్యలు ఉంటాయి. అసలు అక్కడ ఏ కాంబినేషను ఆస్ట్రాలజీ చార్ట్లో ఏ కాంబినేషన్ ఏం చేస్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా రెమెడీస్ చేస్తే ఎమ్మటే పెళ్ళి అయిపోతుంది. నా దగ్గర చాలామంది 35 years అండి నాకు అని చాలామంది అమ్మాయిలు పెళ్లి కాలేదండి అని వస్తే చూడంగానే అమ్మ నెక్స్ట్ వీక్ కల్లా కుదిరిపోతుందమ్మా అంటే నెక్స్ట్ వీక్కి బట్టలు తీసుకొని వచ్చి పెళ్లి కుదిరిందండి, మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చిన వాళ్ళు చాలామంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ టైం వచ్చింది. చిన్న రెమెడీస్ ఏదో ఒకటి. ఇప్పుడు ఈ సంబంధాలు చూడాలని ఒక పెళ్లి సంబంధం చూడండి కనీసం ఒక 5-6 వేలు ఖర్చు అయింది కదా. దానికన్నా ఆ వికలాంగులకి ఏదో 2 గుడ్లు 1 పాలు ఇచ్చేస్తే వాళ్ళ కడుపు నిండిద్ది, ఇక్కడ మనకి రెమెడీ అయిపోతుంది. సింపుల్ రెమెడీస్. నేను ఇచ్చే రెమెడీస్ అన్నీ మ్యాక్సిమం 50 రూపాయలు 100 రూపాయలు లోపు అవుతాయి తప్పితే పెద్ద రెమెడీస్ చెప్పను. ఈ నిన్న ఇక్కడ మన హైదరాబాద్లో ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరి లేట్ అవుతుంది. తీసుకోమ్మా. కాలర్ నరేమన్ గారు బెంగళూరు నుంచి సాయికృష్ణ గారు వారితో మాట్లాడదాం. నమస్తే సాయికృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. 16th September 1982 అండి. 1982 ఈ 16వ తారీఖు పుట్టారు. ఈ 16వ తారీఖు పుట్టిన వాళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. వీళ్ళకి 6th సెన్స్ బాగా పనిచేస్తుంది. అంటే ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అకాల్డ్ సైన్సెస్ వీళ్ళు గత జన్మలోనే చదివేస్తారు. వీళ్ళు ఏదైనా పని చేయబోయే ముందు నేను అప్పుడు అలా అనుకున్నాను కదా, అలానే జరిగింది కదా అంటే ఫ్యూచర్ తెలిసిపోతూ ఉంటుంది వీళ్ళకి. 6th సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా 16వ తారీఖు పుట్టిన వాళ్ళు చదివే చదువులో ఇబ్బంది పడటం, చేసే పనిలో ఇబ్బంది పడటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 16 నెంబర్లు. జపాన్ కూడా 16 నెంబర్. జపాన్ 16 నెంబర్ చూడమ్మా, ఇల్లు కట్టుకోగానే వల్కైన్ వచ్చి తీసుకెళ్ళిపోయేది అని అలా చదువుకున్నాం. అంటే అలా జరుగుతూ ఉన్న వాటిలో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మీ పేరేంటండి? సాయి కృష్ణ. అందరు సాయి అంటారా, సాయి కృష్ణ అంటారా? అందరూ సాయి అంటారండి. సాయి అంటారు. ఇక్కడ నేను మీకు చెప్పేటువంటి ఒక మెయిన్ విషయం ఏంటంటే అమ్మా, సాయి అనే పేరు మీద ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఐఏఎస్ కానీ ఎవరు పైకి రాల. సాయి అనే పేరు మీద దేవుడు, ఆయన పేరు సాయిబాబా, సాయి దేవుడు, సాయి కృష్ణుడు, సాయినాథుడు, ఆయన్ని తీసేయండి, దేవుళ్ళని పక్కన పెట్టండి. సాయి, శివ, దుర్గా, చూడండి ఇవన్నీ ఈ దేవుడి పేర్లు, దేవతల పేర్లు ఏకవచనంతో పిలిపించుకునే వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా మంచి స్థాయికి రాల. ఏదో జరిగిపోతుందంటే అందరికీ జరిగిపోయిద్దమ్మా, అన్ని జీవరాశులకి జరిగిపోదన్నమా అంటున్నా నేను. ఒక మంచి స్థితిలో, ఒక మంచి పేరు ప్రతిష్టలతో ఒక మంచి జీవితం గడపాలంటే సింగిల్ నేమ్ ఉండకూడదు. అదే కనుక వాళ్ళకి చూడండి, సాయి కృష్ణ 2 పేర్లు. సాయి కృష్ణలో 46వ నెంబర్ అని ఒక ఎక్సలెంట్ నెంబర్ ఉంది. అందుట్లో 16 వాళ్ళకి 46వ నెంబరు మంచి లైఫ్ ఇస్తుంది. మంచి పిల్లలు, మంచి భార్య, మంచి ఉద్యోగం, కారు, బంగ్లా, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది సాయి కృష్ణ అని పిలిపించుకుంటే. సో మీరు సాయి కృష్ణ అని పిలిపించుకోండి సార్, మీ లైఫ్ అనేటువంటి చాలా చక్కగా బాగా ఉంటుంది. సాయి అని ఆ సింగిల్ నేమ్స్ పెద్దగా క్లిక్ అవ్వట్లా. మీరేమన్నా చెక్ చేసి మీరు కూడా చూసి సాయి అనే పేర్లు బాగా క్లిక్ అవుతున్నాయండి అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తే నేను అది ఫాలో అవుతాను. నేను కాదంటున్నా, ఏది బాగా జరుగుతుంది మనకి మార్కెట్లో, ఏవి క్లిక్ అవుతున్న పేర్లు, ఏవి క్లిక్ అవ్వని పేర్లు చూసుకుంటే సాయి పేర్లు, శివ పేర్లు
నేను 86లో పుట్టామండి, పెళ్లి కాలేదు, శివ అండి నా పేరు. శివ అనే వాళ్ళని మీరు కెమెరా తీసుకొని వస్తే అమ్మ శివ అనే వాళ్ళకి ఎక్కువగా పెళ్ళిళ్ళు అవ్వవు, అయితే పిల్లలు పుట్టరు. ఇది ఒకే కాలనీలో 10-15 మంది అలా ఉంటారనమాట. అలా సింగిల్ నేమ్స్ తోటి భగవంతుడిని పిలవకూడదమ్మా. ఏదో ఒకటి శివకృష్ణ అనో అలా ఇంకేదైనా కలుపుకొని అలా పిలిపించు, అంటే ఒక గౌరవప్రదమైనటువంటి విధంగా పిలిస్తే భగవంతుడు కదా ఎంతైనా, అందుకని అలా చేసుకుంటే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. రేమన్ గారు మరో కాల్ ఉన్నారు, నెల్లూరు నుంచి సుబ్బారెడ్డి గారు వారితో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/7/24 మేడం. 7/7/2024. అవునవును. ఎవరు మీ పాప సార్? మీ పాప 7వ తారీఖు. ఇందాకేమో 16వ తారీఖు అమ్మ. 1 + 6 ఎంతమ్మ? 7. ఇప్పుడు ఎవరమ్మా? 7. అంటే ఈ టైం అంతా నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే 7 వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఈ టైం అంతా 7 వాళ్ళ టైం అనమాట. చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి పాపది. చాలా చక్కగా బాగా ఉన్నది. 7వ తారీఖు పిల్లలు పుడితే మంచి డాక్టర్స్ అవుతారు. ఇది ఒకసారి మేము నిజాం హాస్పిటల్లో నుంచొని ఉన్నాం. ఒక 2-3 స్కూల్ డైరెక్టర్స్ అందరం నుంచొని ఉండి ఈ 7వ తారీఖు పుడితే మంచి డాక్టర్లు అవుతారండి అనేటువంటి విషయం మాట్లాడుకుంటుంటే ఊరిని అట్లా వెళ్తున్న జూనియర్ డాక్టర్లు అలా ఉండే వాళ్ళందరూ మీరు ఎన్నో తారీఖు పుట్టారంటే 7 అండి, 25 అండి, 16 అండి అని అలా చెప్పుకుంటూ వచ్చారు. 7 వాళ్ళకి సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది చేతిలో. యేసు ప్రభు గారు ఎప్పుడు పుట్టారమ్మా? 25, 2-5-7. బ్రహ్మం గారు 25, 2-5-7. ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు 25, వాజ్పేయి గారు 25. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ 7 నంబర్లో పుడతారు. కేతు గ్రహంలో వీళ్ళు జ్ఞానకారకులు, ఫిలాసఫర్స్. వీళ్ళు ఏ విషయం గురించి అయినా కానీ ఎక్సలెంట్గా మాట్లాడుతుంటారు. నేను కూడా నా డెస్టినీ కూడా 34, 3 + 4 7. వీళ్ళు భగవంతుడు అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఫిలాసఫీ మీద మంచిది ఉంటుంది. చాలా చక్కటి డేట్ ఆఫ్ బర్త్ అండి. ఏం పేరు పెట్టారు మీ పాపకి? ఇంకా మొన్నేగా పుట్టింది, ఏమైనా పేరు పెట్టారా లేదా? అదే పేరు కోసం మిమ్మల్ని అడగదామని. ఇది కొత్తగా పేరు పెట్టాలంటే ఇలా ఆన్లైన్లో కుదరదండి. డైరెక్ట్గా ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి నాకు ఒకసారి 000 నెంబర్లు ఉన్నాయి కదా, వాటికి మీ పాప డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల మ్యారేజ్ డేటు ఉంటే తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే నేను ఒక మంచి పేరు పెడతానండి. ఎందుకంటే వాళ్ళ నక్షత్రం అవన్నీ కూడా చూసుకొని చక్కటి పేరు పెడితే మీ పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒకవేళ నా ద్వారా పెట్టిపోయినా మీరు ఏదైనా పెట్టుకున్నా కానీ పేరులో తా రాకుండా చూడండి. సమంత, నాగ చైతన్య, ఇలా మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ అలా తా రాకుండా చూడండి. మ్యాన్ కూడా రాకుండా చూడండి. ఆడపిల్లలంటే షీ కదా, మనం మ్యాన్ పెట్టి మంజుల, మంగ, సమంతాల మ్యాన్, ఇలా మ్యాన్లు పెడితే ఆడపిల్లలకి మ్యాన్ పెట్టకూడదమ్మా, మగపిల్లలకి షీ పెట్టకూడదు. అలా కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా చక్కగా పేర్లు పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ పాప అయితే మంచి డాక్టర్ అవుతుంది, ఎక్సలెంట్గా ఉన్నదండి. లేదండి కొంతమంది ఏమంటారంటే ఏమంటే మేము ఏదో చిన్న వ్యవసాయం చేసుకుంటుంటాం, మా పిల్లలు డాక్టర్లు ఎలా అవుతారు? అలా మీరు ఆలోచించమాకండి. రాతలో ఉంటే అదే ఏదో ఒక విధంగా వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా ఎక్సలెంట్గా బాగా ఉంది. థ్యాంక్ యూ. రెహమాన్ గారు గుంటూరు నుంచి సోమశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే శేఖర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/1977. 19/11/1977. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అండి. మీరు 19వ తారీఖు పుట్టారు. అవును సార్. 19 అంటేనే ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. 19 మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. మంచి జీవిత భాగస్వాములు లభిస్తారు. శారీరక బలం కలిగిన వారు ముదిములోను యువకులుగా కనిపిస్తారు. సూర్య సంతానం అని వీరిని పేర్కొనవచ్చును. శిఖరాయమానమైన ఈ నామ సంఖ్య కలిగిన వారికి విశిష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తమ కృషితో మేధావులు అవుతారు, సంపన్నులుగా ఉంటారు. వీళ్ళ స్థాయిలో లీడర్స్గా ఉంటారమ్మ. 19 అంటే సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా సూపర్ స్టార్ అయ్యారు. 19వ నంబర్. మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు 5 బలాఢ్యులే, కానీ అర్జునుడు మెయిన్ హీరో కదా, అర్జున్ ఆల్సో 19వ నంబర్. ఇలా 19 అని వచ్చేటువంటి నంబర్ల వాళ్ళు తప్పనిసరిగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, జీవితంలో మంచి స్థితిలో ఉంటారు, బాగా పైకి వస్తారు. మిమ్మల్ని శేఖర్ అని పిలుస్తారండి. అవునండి సార్. మీరు గుంటూరు అంటున్నారు కదా, మీరు ఒకసారి చూస్తే ఆ గొంతు చివర బడ్డీ కొట్టు ఉంటుంది. బడ్డీ కొట్టు అని నీకు తెలియదు, సిగరెట్లలో అమ్ముతుండే పాన్ షాప్ అండి. ఆ పాన్ షాప్ ఆయన పేరు శేఖరే. ఆ పచ్చళ్ళ అమ్మాయి ఆయన పేరు శేఖరే. ఇక ఈ ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళ పేరు
ఈ శేఖర్ అనేటువంటి పేర్లు వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అసలు మీ పేరు చంద్రశేఖర్ అయితే శేఖర్ అని పిలుస్తారా? పేరే శేఖర్ అండి? సోమశేఖర్. చూసారా, సోమశేఖర్. ఎస్ పక్కన రెండో లెటర్ ఏమొచ్చిందమ్మా? ఓ వచ్చింది. రెండో లెటర్ ఓ వస్తే మోడీ, సోనియా గాంధీ, లోకేష్, మోహన్ బాబు, జోషి, కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్కడ ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతారు అని భయంతో శేఖర్ అనేస్తారు. ఎందుకు? సోమశేఖర్ అన్నారు అనుకోండి, ఇప్పుడు మనకు ఫోన్ చేసే టైం ఆయనకు ఉండదు. ఏ పెద్ద ఇండస్ట్రియలిస్టో ఏ పెద్ద స్థాయిలోనే ఉంటారనమాట. ఫోన్ చేసేంత టైం కానీ ఇవన్నీ ఉండవు. ఎందుకని? సోమశేఖర్ అయితే సోమశేఖర్లో ఎస్ పక్కన రెండో లెటర్ ఓ ఉన్న వాళ్ళందరూ జీవితంలో చాలా మంచి స్థితికి వస్తున్నారు. కట్ చేసేస్తారు శేఖర్ అని. చంద్రశేఖర్ అని చెప్పమ్మా ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. అలా ఏడపైకి వెళ్ళిపోతాము గబక్కన చంద్రశేఖర్ అని పిలిపించుకుంటే అని శేఖర్ అని కట్ చేసేస్తారు. శేఖర్ అంటే ఏముంది? చిన్న మొక్క. ఏం చేస్తున్నాయని పచ్చళ్ళు అమ్ముతుంటాయండి. ఏం చేస్తుంటాయని మార్కెట్లో మాది కూరగాయల షాప్ ఉందండి. ఏం చేస్తున్నాయి? అదిగోండి ఆ చివరి బడ్డీకి బంక్ మాదేనండి. ఏం చేస్తుంటాయని చిన్న చిన్న ఇన్సూరెన్స్లు చేస్తుంటాయండి. రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని. ఇలా నేను అనేది ఏంటంటే సోమశేఖర్ అని ఒక అద్భుతమైనటువంటి పేరు, అది భగవంతుడి పేరు పెట్టారు కాబట్టి ఆ పేరుని పూర్తిగా పిలిపించుకోవటం వల్ల వీళ్ళ లైఫ్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది, బాగా పైకి వస్తారు. సోమశేఖర్ గారు, నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటాను, కుదిరితే ఒకసారి కలవండి. ఏదైనా నన్ను కలిసినా కలవకపోయినా మీరు సోమశేఖర్ అని పిలిపించుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా అద్భుతంగా ఉన్నది. 19వ నంబర్ అంటే మంచి లీడర్స్, మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారండి. థ్యాంక్ యూ. మరో కాలర్ రెహమాన్ గారు, కడప నుంచి శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7/2000. 22/7/2000. మా అబ్బాయి అండి, మా అబ్బాయి అండి. 22 మాస్టర్ నంబర్. చిరంజీవి గారు కూడా 22. ఒకే నంబర్ 2 సార్లు వస్తామా? 2 2 22 11 1 + 1 ఇలా ఒకే నంబర్ 2 సార్లు కనుక రిపీట్ అయితే దాన్ని మాస్టర్ నంబర్ అంటాం. వీళ్ళు జీవితంలో ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా చాలా బాగా పైకి వస్తారు. ఈ పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు పుట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి బాగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి కదా. అలా 22 చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి. చాలా చక్కగా ఉంది. మీ అబ్బాయి పేరు ఏమని పిలుస్తారండి? మేము శ్రీరామ్ సత్యశాండిల్య అండి. పేరు శ్రీరామ్ సత్యశాండిల్య. శ్రీరామ్ సత్యశాండిల్య. ఏమని పిలుస్తారు? పిలవటం సత్య అని పిలుస్తారు సార్. సత్య అని పిలుస్తారు. శ్రీరామ్ అని పిలుస్తారు, కొంతమంది సత్య అని పిలుస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి మీ బాబు? బీటెక్ అయిపోయింది సార్. 2 times ఏమంటే జాబ్ అది బీటెక్ అయిపోయింది సార్. 2 times ఏమంటే ఇంటర్వ్యూ దాకా వచ్చి అయిపోయింది సార్. మీరు మాత్రం సత్య అని పేరు పెట్టండి. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సత్య అని ఒక సినిమా వచ్చిందమ్మా. హిట్ అయిందా లేదో చూడండి. ఆయన ఎవరు జేడి చక్రవర్తి ఎవరో తీసినట్టున్నారు కదా. సత్య అనేటువంటి సినిమా హిట్ అయిందా లేదో చూడండి. ఈ సత్యాలోనే ఉంది. ఈ తాగుడిందాలు రాకూడదు. తరుణ్ 4 సినిమాలు హిట్ అయినా ఫెయిల్. తరుణ్, తారక రత్న చూడండి మీరు, కాంతారావు, ఇలా మీరు ఇలా సత్యం రామలింగరాజు చూసారు. వరల్డ్ ఫేమస్కి వెళ్ళి డౌన్ అయిపోయారు, డప్పని పడి. ఈ తాగుడిందం పేరుల్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూడు, జాబ్ గురించి ఇబ్బంది అమ్మా, రేపు పొద్దున పెళ్లి గురించి అది ఒక ఇబ్బంది. పెళ్ళి అయితే అబ్బో ఆ డ్రామా అసలు భరించలేం. పెళ్ళి అయినాక డ్రామా ఉండిద్ది, అబ్బో ఆ డ్రామా అసలు. తాగుడిందం వస్తే సావిత్రి గారు, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో మనకు తెలియదు కానీ సావిత్రి గారు మహానటి, ఎక్సలెంట్ స్థాయిలో ఉన్నామే, చివరిలో రూపాయలు లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే తాగుడిందం వస్తే అది డిస్టర్బెన్స్ నంబరు ఎక్కడో చోట. అంటే జాబ్లో ఇబ్బంది పెట్టవచ్చు. జాబ్లో ఇబ్బంది అయితేనే కదా పెళ్ళికి ఇబ్బంది అయ్యేది, అంతే కదా జనరల్గా. జాబ్ లేకపోతే మ్యారేజ్ అవ్వదు. ఇలా మ్యారేజ్లో ఇబ్బంది పెట్టవచ్చు, సంతానంలో ఇబ్బంది పెట్టవచ్చు. ఇలా ఈ తాగుడిందం నేను చెప్పానని నమ్మొద్దు సార్, దయచేసి చెబుతున్నాను. మీకు ఫోన్లు ఉన్నాయి, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు ప్రపంచం తెలుసు కాబట్టి ఈ తాగుడిందం ఉన్న వాళ్ళందరినీ తీయండి. ఈ మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇంకా మినిస్టర్ల పేర్లు అమ్మ ఏం లేదు. నువ్వు ఎవరైనా పేర్లు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న మినిస్టర్ల పేర్లన్నీ రాసుకొని ఎవరికైనా హస్బెండ్ ఉన్నారా, ఎవరికైనా భార్య ఉందా, ఇలా మీరు చెక్ చేయాలి. ఎవరికి వాళ్ళు చెక్ చేసి ఓహో ఇలా ఉంది కాబట్టి తాగుడిందం వల్ల నెక్స్ట్ రాబోయే జనరేషన్కి ఆ తాగుడిందం ఆపుదాం. నిన్న లాస్యానందిత నేనమ్మ ఎమ్మెల్యే గారు ఇవన్నీ అంటే ఏ స్థాయికి వెళ్ళినా ఇబ్బంది పడుతున్నారు. ఒకే కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ గారి కింద పడితే
ఒకే హైట్లో ఒకే కారులో నూతన్ ప్రసాద్ గారికి దోక్కుపోవాలి, రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోవాలి, నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయినాయి. అన్నీ చూస్తున్నాం, అన్నీ తెలుసు, మనకి తెలియని విషయం అయితే కాదమ్మా, అన్నీ తెలుసు. కానీ ఏముందిలే సత్యాన్ని పిలిస్తే పోయా మన అబ్బాయిగా. అదే కానీ వాళ్ళ ఆఫీసర్ గారి అబ్బాయి అయితే, అదే వాళ్ళ ఆఫీసర్ గారి అబ్బాయి వాళ్ళ ఓనర్ గారి అబ్బాయి అయితే, ఏమండి నేను రెహమాన్ గారి ప్రోగ్రాం చూశానండి అని భలే చెబుతాడండి, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి పేరు మంచి పేరు సెట్ చేసుకొని అలా పిలుచుకుందామండి అని చెప్పి పని తీసుకొస్తారు. అదే మన అబ్బాయి ఏముందిలే మన అబ్బాయి వచ్చిదిలే, ఉద్యోగం వస్తే వచ్చిదిలే, రాకి ఆడిపోయిద్దిలే, అయిద్దిలే పెళ్ళి ఆయన చెప్తే అంత మాత్రం ఆగిద్దా అయింది. నేను చెప్తే ఆగిద్దా అంటలేదమ్మా. అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం మన బిడ్డలకి ఎందుకు? మన పిల్లలు కూడా పైకి రావాలి కదా, మనం కూడా మంచి స్థితిలో ఉండాలి, మన పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండాలి. నేను అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. ఏమండి మా మేనేజర్ గారికి అబ్బాయి పుట్టాడండి, నేను మీ ఫాలోవర్నండి, 20 ఏళ్ళ నుంచి మీ ప్రోగ్రామ్స్ చూస్తానండి, మా మేనేజర్ గారికి మంచి పేరు పెట్టి అంటాడు, పెట్టిస్తాడు. మీ అబ్బాయి పేరు అయ్యిందయ్యా అంటే మా అబ్బాయి పేరు తరుణ్ అండి అంటే అది బాగాలేదా? నేను చూశానండి టీవీలో, బాగాలేదు నిజమే కానీ చూసుకొని చేయిస్తానండి అంటే చూసుకొని చేయిస్తాడు. వాళ్ళ మేనేజర్ గారి అబ్బాయి మాత్రం ఇవాళే చేయించుకోవాలి, బాగవ్వాలి, వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి, వాళ్ళు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అవ్వాలి. మన అబ్బాయి మాత్రం చూసుకొని చేయిస్తాడు ఎప్పుడో. అంటే దాని అర్థం ఏంది? చూసుకొని చేయిస్తా అంటే ఏముంది ఇదంతా వంకాయలే, ఇవన్నీ జరుగుతాయా పెడతాయా అని ఇలా ఉంటుందన్నమాట హ్యూమన్ మెంటాలిటీ. నేను అనేది ఏంటంటే నేను యూనివర్సల్ ప్రొటెక్షన్ ఇస్తానమ్మా. నా ఫోన్లో ఇవ్వను, మీ ఫోన్లో ఇస్తాను. అమెరికా ఫోను, రష్యా ఫోన్ అంటే నేను ఒక్కసారి మీ పేరు టైప్ చేసినప్పుడు ఏం ప్రొటెక్షన్ వచ్చింది అంటే పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మీ ఫోన్లో చదివిస్తా. ఎమ్మటి అమెరికాలో ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫోన్లో చదివిస్తా, రష్యాలో ప్రపంచవ్యాప్తంగా చదివిస్తా. ఒకవేళ నెగిటివ్ ఉందనుకో దాన్ని కరెక్ట్ చేస్తా, కరెక్ట్ చేసినాక మళ్ళీ చదివిస్తా. పాజిటివ్గా చేసినాక మరి పాజిటివ్ రిజల్ట్స్ ఉండాలి కదా, చదివిస్తా. అది కూడా అంత ప్రపంచం అంతా సేమ్ ఉంటుంది అనుకో. అంటే నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో పాజిటివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలా చేసుకొని చక్కగా చేసుకోండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి అని నేను చెప్పేది. థ్యాంక్ యూ. రెహమాన్ గారు మరో కాల్ ఉన్నారు, రూపనం శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం అది 17/12/1992. మీరేనండి శ్రీధర్ గారు? అవును సార్, అవును సార్. మంచి హైట్ ఉంటారా? ఉంటాను సార్. అది శ్రీధర్ గారు అంటే శ్రీధర్ పేరులోనే ఉంటుంది అది. ఆ సినిమా యాక్టర్ శ్రీధర్ తెలుసా నీకు? తెలియదు. చిన్నపిల్ల ముత్యాల ముగ్గు అప్పట్లో శ్రీధర్ గారని మంచి హైట్ ఉంటాడు అనమాట. ఈ శ్రీధర్ అనేటువంటి పేర్లు అన్నీ కూడా మంచి పర్సనాలిటీస్, మంచిదిగా ఉంటారు. 17వ తారీఖు పుట్టారు ఈయన. మోడీ గారు 17 పుట్టారు. మన తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17 పుట్టారు. రోజా గారు 17. ఇలా ఇవన్నీ మీరు చూసుకుంటూ వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ 17వ తారీఖు పుడతారు. వీళ్ళు భూమిపై ఆజ్ఞాపించే రాజు, లీడర్స్. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. 17 చాలా బాగుంది. వీరిని ఏమని పిలుస్తారు? శ్రీధర్. ఇక్కడ శ్రీ, తెలుగులో శ్రీ అంటే అమ్మవారమ్మ, చాలా మంచిదని. ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్. శ్రీదేవి గారు ఫెయిల్, శ్రీలక్ష్మి గారు ఫెయిల్. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి, తీసి రాయండి. ఈ స్త్రీలన్నీ వచ్చిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మ. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీధర్ గారు ఏదైనా కానీ శ్రీధర్ అనేటువంటి నంబర్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే లేవండి. అది ఇక నిరంతర శ్రామికుల్లాగా ఎప్పుడు కష్టపడతా చేయాల్సినటువంటి పని. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ 000 నంబర్లో ఏదో ఒక నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా పంపిస్తే ఒక్కసారి నేను అన్నీ చెక్ చేసుకొని మంచి నంబర్ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఏందో పంపిస్తాను. తర్వాత నేను కరెక్ట్ చేసి నాకు ఏం ప్రొడక్షన్ వస్తుందో అది కూడా పంపిస్తాను. అది కూడా మీ ఫోన్లో మీరు చదువుకొని చేసుకోవచ్చు. నమస్తే. చాలా సంతోషం రెహమాన్ గారు. వివాహ సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు, అలాగే మా ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.